ప్రతి తీర్థంలోనూ ఒక కథ ఉంటుంది, గమనించండి. ఒక భక్తుడు, ఒక ఋషి పాండురంగ క్షేత్రం వెళ్ళారు మీరు. అక్కడ ఎవరిదండి క్షేత్రం? పుండరీకుడు క్షేత్రం. అది పుండరీకుడు పేరు మీద క్షేత్రం ఏర్పడింది. పాండురంగ స్వామి పేరు సంస్కృత సాహిత్యం మొత్తం మీద వేదశాస్త్ర పురాణాల్లో కనపడదు. పురాణాలు వచ్చాక కనపడదు. నాలుగు కొన్ని పురాణాలు పుండ్ర క్షేత్రం వచ్చాక. ఎందుకని పాండురంగానే శబ్దం. అక్కడ ఉన్న దేవుడు కృష్ణుడు అండి. పాండురంగ స్వామికి ప్రత్యేక ఆకారమైన కృష్ణుడు. ఆయన అలాగే నెమలిపించి ఉంటుంది, వేణువు ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాకపోతే రెండు ఇటక బెట్టల మీద నిలబడి ఉంటాడు ఆయన. కృష్ణుడు మామూలుగా కృష్ణాలయంలో కృష్ణుడు ఎవరు అలా ఉండరు. ఇలాగ యచ్చస్తాపాదారవింద విశ్వవందిత ముకుంద అని ఇలా కాలు మీద కాలేసి ఇలా నిలబడతాడు ఉంటాడు కృష్ణుడు, వేణువు పట్టుకొని అలా ఉంటాడు. కానీ కృష్ణుడు ఇటక బిడ్డల మీద ఉండడు. కానీ పాండురంగ క్షేత్రంలో మీరు పాండురంగ స్వామిని చూస్తే కృష్ణుడే పాండురంగడు. అందుకే పాండురంగాష్టకం అంతా కృష్ణుడిని వర్ణిస్తూనే రాశారు శంకరాచార్య స్వామి. కానీ ఇటకల మీద నుంచుంటాయి. ఇటకల మీద నుంచోవడం ఏమిటి? ఆ కథ ఏమిటో తెలుసుకుంటే, దాంట్లో ఆంతర్యం ఏమిటో తెలిస్తే ఈ తీర్థాలు మొత్తం సేవించడంలో ఆంతర్యం ఏమిటో అర్థమవుతుంది. వినాయకుడు తల్లిదండ్రులకు ఎందుకు ప్రదక్షిణం చేశాడో అర్థమవుతుంది. పుండరీకుడికి తల్లిదండ్రుల పాదసేవ తప్ప మరొకటి తెలియదు. వాళ్ళు ఇచ్చేదో ఉంది, కొద్దిగా పొలం భూవసతి ఉంది, దాంతోనే సంతోషపడ్డాడు. ఆ తల్లిదండ్రుల సేవ చేసుకుంటూ అక్కడే ఉండిపోయాడు. సాఫ్ట్వేర్ పేరు మీద బెంగళూరు, హార్డ్వేర్ పేరు మీద హైదరాబాదు వెళ్ళిపోలేదు. ఆ పల్లెటూరులోనే ఉన్నాడు. ఇవాళ మొత్తం కాస్త ఎదగగానే మా వాడు ఒకడు బెంగళూరు అండి, ఒకడు మంగళూరు అండి, మేము ఇక్కడ కూర్చున్నామంటే గోల్డ్ గెలుకుంటాం. ఏ కుటుంబం చూసినా ఇదే. పోనీ ఈ ఇద్దరికి మేడ ఎంత ఉందా అంటే 3 అంతస్తులు ఉంది. అక్కడ ఎందుకో తెలియదు. ఊరికి తుడుచుకోవడం గడుక్కోవడం. బెడ్రూమ్స్ 4 ఉంటాయి, మనుషులు లేరు అక్కడ. ఆయనకు అమెరికాలో పెద్ద ఇల్లు అక్కడ ఉంటుంది. ఆయన అక్కడ వాళ్ళ ఆవిడ రూము, ఆయన రూము. ఎందుకంటే ఇద్దరికి పడదాం. వారింటికి వారు పోను, పుట్టింటికి వీరు పోను. డబ్బు బాగా ఎక్కువైతే అంతే. పైగా సమయం ఉండదు. భార్య భర్తకు సమయం కేటాయించలేదు. మన దగ్గర కేటాయించరు, అక్కడ కేటాయించలేరు. తేడా అది. సమయం ఉండదు నిజంగానే. ఆఫీస్కి వెళ్ళాలంటే 3 గంటల కారు, ఏముంటుంది సమయం? మళ్ళీ రావాలంటే 3 గంటలు, వస్తేనే చాలు సమయం. ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామే. అంతే. ఇక్కడ మనం ఉన్నాను గొప్పలు చెప్పుకుంటున్నాం. మనశ్శాంతిగా ఉన్నారా, సుఖంగా ఉన్నారు, ఉంటే మంచిదే, నమస్కారం. కానీ ఉండరమ్మా. ఇంతంత డబ్బు సంపాదించాక, అందరూ ఉద్యోగాలు చేశాక మనశ్శాంతి ఉండే అవకాశం లేదు. ఎవరు సమయం కేటాయించలేరు. మన సమయం ముఖ్యం అనుకుంటే సంపాదన ఆపేయాల్సిందే. సంపాదనే ముఖ్యం అనుకుంటే సమయం ఉండదు. ఎప్పుడో తెలియకుండా వెళ్ళిపోతాం, ఊపిరాగిపోతుంది. ఇలాంటి వాళ్ళకి ఉపయోగించే కథే పాండురంగని కథ, పుండరీకుని కథ. తల్లిదండ్రుల సేవ చేస్తున్నాడు. చివరికి కృష్ణ భక్తుడు, కృష్ణ కీర్తన పడుతున్నాడు. పాండురంగ మహత్యం సినిమా చూడండి, ఎన్టీ రామారావు గారిది ఎంత బాగా నటించాడు మహానుభావు. నాగయ్య తండ్రి పాత్ర వేశాడు, రామారావు కొడుకు పాత్ర. పాదసేవ చేస్తూ ఉంటాడు. హే కృష్ణ ముకుంద మురారి, అదే కదా మరి. అప్పుడు ఈయన తండ్రి పాదసేవ చేస్తున్నాడు. కృష్ణుడు వచ్చాడు ఈయన కనిపిద్దామని. గుమ్మం బయట నిలబడ్డాడు. మరి కాలింగ్ బెల్ లేదు కదా. గుమ్మం బయట నిలబడి, నేను వచ్చాను పుండరీక, నేను వచ్చాను నీకు కనపడదామనంటే, స్వామి మా నాన్నగారు ఇంకా పడుకోలేదు, అక్కడ నిలబడి ఉండాడు. ఇక్కడ ఏం చూస్తూ ఉంటే ఆ ఇటక మొక్క ఉంది కదా, ఆ అతిథికి ఏదో ఒకటి ఇవ్వాలి, నేను ఇలా వదలలేను, మా నాన్నగారిని ఆయన పడుకోవాలి. ఆ ఇటక మొక్క మధ్య నిలబడి, అంటే విరిగిపోయిన ఇటక మొక్క మీద శ్రీకృష్ణమూర్తి నిలబడి ఉన్నాడమ్మా. గంట సేపు నిలబడ్డాడు. ఎందుకని? తల్లిదండ్రుల సేవ కంటే దైవారాధన ముఖ్యం కాదని చెప్పడానికి. పరం ద్విష్టికాయం సమన్యస్తపాదం పరబ్రహ్మలింగం భజే పాండురంగం. శంకరాచార్య రాస్తారు పాండురంగ స్వామి గురించి. నీ భక్తుడు గురించి ఎంత యాతన పడ్డావయ్యా. పైగా ఆ ఇటకలు కావు, ఇటక ముక్కలు. ఏదో ఇల్లు గోడ ఏదో కట్టారు. అక్కడ గోడ కట్టినప్పుడు మిగిలిపోయిన 2 ముక్కలు. పాపం కృష్ణుడు భక్తుడు కోసం 2 ముక్కలు ఇలా లాక్కుని, తన పాదాలు సరిపోకపోయినా సరే ఆ 2 ఇటక ముక్కల మీద కాళ్ళు పట్టుకుని బ్యాలెన్స్ తప్పి పడిపోతుంటే ఇలా పట్టుకున్నాడు నడువు. అందుకే పాండురంగస్వామి ఎలా ఉంటాడు చూసుకోండి మీకు. ఇలా ఉంటాడు. ఎందుకంటే బ్యాలెన్స్ తప్పకుండా మరి 2 చేతులు పడితే పడిపోతాడు. మరి భక్తుడు అంతకంటే ఏమైనా పరిస్థితిలో ఉన్నాడు. తండ్రిని విడిచిపెట్టి రాలేడు. ఎందుకంటే తండ్రి పడుకోలేదు. తండ్రి పడుకుంటే కానీ రాడు ఆయన. దేవుడు వచ్చినా సరే వాళ్ళ ఇంటి బాధ్యతలు మానేసి మొత్తం ఈశ్వరుడికి ఆలయం కట్టడానికి మాత్రం కోట్లు ఖర్చు పెడతాం మనం. ఇంటి బాధ్యతలు చేశామా లేదా? ఇల్లాలు సుఖంగా ఉందా లేదా? మన వల్ల పిల్లలు సుఖంగా ఉన్నారా లేదా? తల్లిదండ్రులు బాగున్నారా లేదా? ఇది ముఖ్యం అనే ప్రతి కథ చెబుతాం. ఇది పాండురంగ క్షేత్రం వెళితే మనం గ్రహించాల్సింది ఇది.
అంతేగాని మేము వెళ్ళాం, మేము విష్ణుమూర్తి బుధవారం ఇష్టం, బుధవారం దర్శనం మాకు ఒక్కళ్ళకే ఆ దర్శనం అయింది, ఎవరికి అలా. ఇదంతా అహంకారమే. నీ ఒక్కడి కోసం పాండురంగస్వామి కూర్చున్నాడు, నీకేమైనా మేనమావ కొడుకు ఆయన? ఇదో గొప్ప వచ్చేసి అసలు ఎంత క్యూ అనుకున్నావు, కానీ ఏం జరిగిందో తెలియదు, అంతా పక్కడిపోయారు, నాకు దర్శనం దొరికేసి. ఇదో పెద్ద డబ్బా ఇక్కడ. వీడు తండ్రికి పాదసేవ చేయడు, తల్లికి పాదసేవ చేయడు, మొత్తం వృద్ధాశ్రమంలో పాదసేవ పెట్టుకెళ్ళి. అక్కడ కథ ఏమిటంటే ఏదో చెప్పారు, కానీ ఆ సమయానికి నేను అక్కడ లేను, అక్షంతలు నెత్తి మీద వేసుకోను. ఇదో పెద్ద యాక్షన్. కథ వినకుండా అక్షంతలు వేసుకోవడం ఏంటండి? ఎవరి కోసం? వినాయక చవితి కథ అంతే, పూర్తిగా వినాలి, నేర్చుకోవాలి. నేర్చుకుంటే చాలా విషయాలు ఉంటాయి. జీవితం బాగుపడ్డానికి వినాయకుడు కథ ఒకటి చాలు, ఇంకేం అక్కర్లా. తల్లిదండ్రుల సేవ అందులోనే ఉంది, నీలాపనందలు వస్తే ఏం చేయాలో అందులోనే ఉంది. అక్షంతలు వేసుకున్నది మాత్రం నిందలు పోవండి. కృష్ణుడికి అలా పోలేదు, చచ్చినట్టు పోగొట్టుకున్నాడు, అది చేయమని అర్థం అక్కడ.